అందరికీ నేను మీ దగ్గర అభిషేక్ రైతనేసం యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామం అంటే పాతూరు, పాత పొట్టిపల్లి అన్నమాట. ఇప్పుడైతే కొత్తూరు అయింది. ఈ పాతూరు అనేది చాలా పురాతనమైంది. కాకపోతే ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సింగూర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల వాటర్ అనేది బ్యాక్ వాటర్ సింగూర్ గేట్లు ఎత్తడం వల్ల వచ్చిన నీళ్లకు ఈ ఊరు అనేది మొత్తం మునిగిపోతుండే. పాత గోడలు కనబడుతున్నాయి మనకు, అప్పుడప్పుడు చూడొచ్చు. ఇక్కడైతే మా అందరి ఇండ్లు ఉండే, చాలా రోజులు ఇక్కడ రాక. చేన్లు ఉండడం వల్ల ఇక్కడ కొంచెం తోవనన్న ఉన్నది, కొంచెం వస్తున్నారు. ఇదంతా ఇండ్ల జాగలే. ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ళు బ్యాక్ వాటర్ ఇచ్చినప్పుడు మొత్తం నీళ్ళు వచ్చి ఇవన్నీ ఇండ్లు మునిగిపోతుండే. ఊళ్ళో ఇండ్లకి నీళ్ళు వస్తుండే. అందుకని కొత్త పొట్టుపల్లి ఇప్పుడు గడ్డ మీద అయితే కట్టుకున్నారు. ఇది పాతూరు అన్నమాట. ఇట్లా ఈ పాతూరు అనేది చాలా ప్రశాంతతమైన ఊరు. ఇక్కడ ఉన్నప్పుడైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇట్లా తంబాలు అవి ఇవి కనబడుతున్నాయి, పాత జాగాలు అన్నమాట. ఇప్పుడు ఊరు అనేది గుర్తుపట్టకుండా అయిపోయింది. అక్కడ మనకు బోరింగ్ గీట కనబడుతుంటుంది. అప్పట్లో కొట్టే బోరింగ్ నీళ్ళే ఉండే, ఇప్పుడైతే అన్ని బోర్లు వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇట్లా చెట్లు, ఈ పచ్చదనం, ఈ కంటి చూపు మేరకు మొత్తం పచ్చదనం ఉంటుంది. ఇక్కడ వస్తేనే అసలు ఆ సంతోషం అలా ఉంటుంది. ఆ పాత గోడలు, ఎవరిండ్లు ఎక్కడ ఉండినా గిట అర్థం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, పాత ఊరు అంటేనే తగ్గేది లేదు అన్నట్లు. పల్లెటూరు వాతావరణం అనేది చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదైతే పాతూరు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పాతూరులో ఎవరు ఉంటారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ ద వీడియో. ఇక్కడనే అమ్మవారి టెంపుల్ ఉంటుండే, గురుడమ్మ తల్లి అని. ఇంకొంచెం ముంగటికి వెళితే ఇక్కడనే హనుమాన్ టెంపుల్. ఇప్పటికైతే ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ ఇట్లా చెట్లు, చింత చెట్లు, చింతపాల చెట్లు, ఇవన్నీ ఇట్లా చాలా పెరిగిపోయినాయి. ఈ ఊళ్ళోకి రావాలంటేనే చాలా పచ్చదనంతో భయంకరంగా మారిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే పాతూరు. కానీ అప్పట్లో గోడలు కానీ ఏది కట్టినా కానీ సిమెంట్ లేకుండా ఇట్లా డబ్బా సున్నంతోనైతే కడుతురు. ఇప్పటికీ ఇంకా కొన్ని గోడలు గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. పాతూరు పచ్చదనం. అసలు ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు అయితే చాలా ప్రశాంతత అనేది ఉంటుండే. అప్పట్లో ఎవరు ముగ్గు పోసిరో పెద్ద మనుషులు, కానీ చాలా ప్రశాంతమైన ఊరు. ఇక్కడ కనబడేది హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి హనుమాన్ జయంతికి అయితే పూజలు చేసి చందనం పెట్టి చాలామంది దర్శనం అయితే చేసుకుంటారు. హనుమంతుడిది హనుమాన్ టెంపుల్ ఉంటుంది. కానీ స్కూల్ ఉండే, స్కూల్ జాగ్రత్త మొత్తం మట్టం అయిపోయింది. గుర్తుపట్టకుండా ఇంకా చూడవచ్చు. పాతూరు పల్లెటూరి వాతావరణం.